అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా అలాగే హెల్దీగా కుకీస్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. పిల్లలకి స్నాక్ బాక్స్లోకి చాలా బాగుంటాయండి. ఒక్కసారి చేస్తే చాలండి, 10 days వరకు పాడవకుండా ఉంటాయన్నమాట. బయట నుంచి తెచ్చే బిస్కెట్స్ కుకీస్ కంటే కూడా మనం ఇంట్లోనే ఇలా హెల్దీగా హైజీనిక్గా చేసుకుంటే చాలా బెస్ట్ కదా. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ కుకీస్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక మిక్సీ జార్లోకి 1 కప్పు బొంబాయి రవ్వ, అదే సూజీ అంటారు కదా, ఉప్మా వండుకునేది, అది తీసుకోండి. దీంతోపాటు 1 కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకోండి. మీకు నచ్చితే మైదా పిండి అయినా తీసుకోవచ్చు. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోండి. అదేనండి వంట సోడా అంటాం కదా, అది యాడ్ చేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే ఒక 2 లేదా 3 యాలుక్కాయల గింజలు యాడ్ చేసుకోండి. లేకపోతే యాలుక్కాయ పౌడర్ ఉంటే ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా పౌడర్గా చేసుకొని ఈ పౌడర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు బెల్లం పౌడర్ యాడ్ చేస్తున్నానండి. మీ దగ్గర కనుక ఇలా పౌడర్ లేకుండా బెల్లం ఉంటే దాన్ని తురిమైనా తీసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు 1 టేబుల్ స్పూన్ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. కొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. అలాగే బెల్లం తురిమి కనుక యాడ్ చేస్తుంటే మిక్సీ పట్టేటప్పుడే వేసుకొని దాన్ని కూడా ఆ పౌడర్స్తో పాటు మిక్సీ పట్టేసుకోండి. అప్పుడు మీకు ఈజీగా కరుగుతుందనమాట. నేను బెల్లం పౌడర్ యాడ్ చేస్తున్నాను కాబట్టి ఇలా విడిగా యాడ్ చేశాను. ఆ తర్వాత ఒక 1/2 కప్పు కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి ప్లేస్లో బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. బటర్ అయితే కనుక ఒక 1/2 కప్పు వరకు యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా చేత్తోనే మిక్స్ చేసేసుకోండి. కొబ్బరి పొడి కనుక లేకపోతే ఎండు కొబ్బరిని తురిమైనా తీసుకోవచ్చు, లేదా మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లా చేసుకొనైనా వేసుకోవచ్చు అనమాట. వీటన్నిటిని బాగా మిక్స్ చేసిన తర్వాత మనం చేత్తో ఇలా పట్టుకొని గట్టిగా ప్రెస్ చేస్తే ఒక ముద్దలాగా అవ్వాలండి ఆ పౌడర్ అనేది. ఇదిగోండి వీడియోలో చూపిస్తాను చూడండి, ఇలా అవ్వాలన్నమాట. ఓకే, ఇలా అయిన తర్వాత ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు ఒక 1/2 కప్పు తీసుకున్నాను. ముందుగా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ కలుపుకోండి. ఆ పాలని ఒకేసారి మాత్రం అస్సలు యాడ్ చేయకండి, కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి. నాకు దాదాపుగా 3/4 కప్పు వరకు పాలు పట్టాయన్నమాట. ఇది కొంచెం ఇలా లూజ్గానే ఉండాలండి, ఎందుకంటే మనం ఉప్మా రవ్వ వేసాం కదా, ఇంకొంచెం సేపు నానబెడితే అది గట్టిగా అయిపోతుంది అనమాట, టైట్ అయిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసేయండి. ఒక అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసేసి మందంగా వెడల్పుగా ఉండే గిన్నె పెట్టుకోండి. ఇందులో ఈ స్టాండ్ పెట్టాను, మరీ అడుగుకి వెళ్ళినట్టుంటే ఇలా గిన్నె కూడా పెట్టాను అనమాట, బోర్లా పెట్టేశాను. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 minutes ప్రీ హీట్ చేసుకోండి. ఈలోపు ఒక ప్లేట్ తీసుకోండి, దీని మీద కొంచెం ఆయిల్తో ఇలా గ్రీస్ చేసేసుకోండి. నేను 2 ప్లేట్స్ తీసుకున్నాను, రెండిటి మీద ఆయిల్ పూసేసి ఇలా గ్రీస్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే వీటితో పాటు బాదం, జీడిపప్పు, పిస్తా ఇలా బాగా ఫైన్గా చాప్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇంకా మనం ఈ పిండిని చూద్దాం. చూడండి, ఇందాక బాగా కొంచెం లూజ్గా ఉంది కదా, ఇప్పుడు కొంచెం టైట్ అయిపోయిందనమాట. ఇదిగోండి ఇలా కొంచెం గట్టి పడుతుంది, అంటే ఆ ఉప్మా రవ్వ అది నానిపోయిన తర్వాత ఇలా అవుతుందనమాట. దీన్ని మరొకసారి బాగా మిక్స్ చేసుకొని నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోండి. ఒక చిన్న బాల్, మీకు ఎంత సైజ్ కుకీస్ కావాలో అంత తీసుకొని ఇలా రౌండ్గా బాల్లా చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒక ప్లేట్లోకి వేసుకొని వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా ప్రెస్ చేసేసేయండి. ఇలా ప్రెస్ చేసేసి గ్రీస్ చేసుకున్న ఈ ప్లేట్లో దూరం దూరంగా పెట్టండి, వాటికి మధ్యలో బాగా ప్లేస్ ఉంచుతూ చేయండి. ఇదిగోండి ఇలా దూరం దూరంగా పెట్టేసి దగ్గరగా అస్సలు పెట్టొద్దండి, ఎందుకంటే అవి కొంచెం సైజ్ పెద్దవి అవుతాయన్నమాట. సో ఇదిగోండి ఈ 10 minutes ప్రీ హీట్ చేసుకున్నాను కదా, ఇందులో ఈ ప్లేట్ని పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 20 minutes, సిమ్లో ఒక 10 minutes వీటిని బేక్ చేసుకోండి. ఈలోపు మనం వేరే ప్లేట్ మీద కూడా ఈ కుకీస్ అనేవి అరేంజ్ చేసుకుందాము. ఇలా బాల్స్ చేసేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ మీద ఇలా అద్దేసి పెట్టేసేయండి. ఈ డ్రై ఫ్రూట్స్ ప్లేస్లో మీరు కావాలనుకుంటే కొంచెం కొబ్బరి తురుము, కొబ్బరి పౌడర్ కూడా తీసుకోవచ్చు, నువ్వులు కూడా తీసుకోవచ్చు, గసగసాలు తీసుకోవచ్చు, మీ టేస్ట్ని బట్టి ఏవైనా యాడ్ చేసుకోవచ్చండి. మరొక ప్లేట్లో కూడా పెట్టేశాను. నాకు మొత్తం 2 ప్లేట్స్లోకి ఒక 16 వరకు వచ్చాయన్నమాట. చూడండి 30 minutes తర్వాత ఇలా తీసి చూస్తున్నాను.
బేక్ అయిపోయాయి. అడుగున కొంచెం డార్క్ వచ్చింది, పైన కూడా ఒక డార్క్ లాగా మనకి తెలిసిపోతుంది అనమాట ఇవి బేక్ అయ్యాయి అని చెప్పేసి. అప్పుడు ఇంకా ఈ ప్లేట్ని తీసి కింద పెట్టేసేయండి. కంప్లీట్గా చల్లారనివ్వాలన్నమాట. మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా మరొక ప్లేటు, దాన్ని కూడా బేక్ చేసేసుకుందాము. ఇది కూడా పెట్టేసి రౌండ్ ఎక్కడ టచ్ అవ్వకుండా చూసుకోండి. ప్లేట్ పెట్టేసి 20 మినిట్స్ మీడియం ఫ్లేము, 10 మినిట్స్ సిమ్లో బేక్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఈ ప్లేట్ని కూడా తీసి కింద పెట్టేసి చల్లారనివ్వండి. ఇవి వేడిగా ఉన్నప్పుడు కొంచెం మెత్తగా ఉంటాయండి, చల్లారే కొద్దీ గట్టిగా క్రిస్పీగా అవుతాయన్నమాట. చూడండి ఎంత బాగుందో, అడుగునేమో డార్క్గా ఉంది, పైనేమో బాగా బేక్ అయిపోయిందనమాట. మనం వాడిన ఇంగ్రీడియంట్స్ కూడా అన్నీ హెల్దీవే కాబట్టి ఇవి చాలా హెల్దీ కుకీస్ అండి, ఎవరైనా తినొచ్చు అనమాట. చూడటానికి చాలా టెంప్టింగ్గా ఉన్నాయి కదా, టేస్ట్ కూడా చాలా బాగుందండి. పిల్లలకి బాగా నచ్చేస్తాయండి ఈ కుకీస్. మరి మీరు కూడా ట్రై చేసి చూస్తారు కదా. ట్రై చేశాక ఎలా వచ్చాయో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.